మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో మరో పాదయాత్రకు రంగం సిద్ధమైంది. పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉమ్మడి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇవాళ పరిగి నియోజకవర్గంలో పాదయాత్ర ప్రారంభం కానుంది. మొదటి విడతలో భాగంగా 5 రోజుల పాటు పాదయాత్ర సాగనుంది. రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నేరుగా ప్రజల్లోకి వెళ్లాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇందులో భాగంగానే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రకు శ్రీకారం చుట్టింది. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పాల్గొనే ఈ పాదయాత్రలో ఆయా జిల్లాల మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కీలక నేతలు తప్పకుండా హాజరు కావాలని సూచించింది. పాదయాత్రకు జనహిత పాదయాత్రగా నామకరణం చేశారు. ఇవాల్టి నుంచి 4వ తేదీ వరకు మొదటి విడత యాత్ర చేయనున్నారు. రంగారెడ్డి జిల్లా పరిగి నియోజకవర్గంలో పాదయాత్ర ప్రారంభం కానుంది. ఆదిలాబాద్, ఖానాపూర్ వరకు ఇది కొనసాగుతుంది. ఈ పాదయాత్ర ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రుణమాఫీ, రైతు భరోసా, బోనస్, రేషన్ కార్డులు, ఇంద్రమ్మ ఇళ్లు తదితర కార్యక్రమాలతో పాటు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఒక నియోజకవర్గంలో జిల్లా స్థాయి పాదయాత్ర, శ్రమదానం కార్యక్రమాలు నిర్వహించేందుకు టీపీసీసీ ప్రణాళిక రూపొందించింది. నిర్ణయించిన తేదీల్లో నియోజకవర్గంలోని ఒక ముఖ్యమైన కేంద్రంలో సాయంత్రం 5 గంటల నుంచి 10 కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించి అనంతరం అదే ప్రాంతంలో కాంగ్రెస్ కార్యకర్తలతో పల్లెనిద్ర చేయాలని నిర్ణయించారు. మరుసటి రోజు తెల్లవారుజామున లేచి గ్రామంలో పెద్ద ఎత్తున శ్రమదానం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇక 5, 6, 7 తేదీల్లో ఢిల్లీలో కాంగ్రెస్ కార్యక్రమాలు ఉండటంతో పాదయాత్రకు బ్రేక్ ఇవ్వనున్నారు. ఢిల్లీ టూర్ తర్వాత పాదయాత్ర మళ్లీ కొనసాగనుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.